సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఫ్రెండ్ నాట్ అవుట్. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? గంజాయికి, డ్రగ్స్ కు బానిసాయి. ఈ దేశానికి ఉపయోగపడాల్సిన యువత, ఈ దేశం కోసం పాటుపడాల్సిన యువత, విద్యార్థి లోకం నిర్వీర్యమై ఇలాంటి బతు పదాలు బానిసాయి ఏమవుతున్నారు? సమాజానికి చీడపుడుగా తయారవుతున్నారు. ఏమవుతున్నారు? మనం ఇలాగే ఉందామా? చదువుకొని దేశాన్ని సేవ చేద్దామా? ఇలాగే ఉందామా? చదువుకొని సేవ చేద్దామా? ఒకవేళ మీరు ఇలాగే ఉంటే, ఒక టీచర్ చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా వినకుండా మీరు ఇలాగే తయారైతే ఎలా ఉంటుందో ఆ కుటుంబ పరిస్థితి ఒకసారి చూద్దాం. ప్రేమ బ్రతుకున్నావా అదే చిన్న బాబు చాలా బుద్ధి అయిపోయింది. ఏ నాగా, అరే ఏందమ్మా 3 రోజుల నుండి మన అమ్మాయి స్కూల్ వెళ్ళలేదు, స్కూల్కి వెళ్తలేదు, ఆరోగ్యం బాగలేదు, భోజనం చేస్తలేదు, నిద్ర సరిపోతుంది. ఏమన్నా తెలుసుకున్నావు అమ్మ? కనీసం ఏం చేస్తున్నావు మనం అసలు ఇంట్లో? నాకు అర్థం కాదు. ఇగో నువ్వేం చేస్తావు తెలియదు. అమ్మాయిని లేపి త్వరగా రెడీ చేయించి స్కూల్ పంపు. నేను బావి కాడికి వెళ్తున్నా, పొలం పడిపోతా, త్వరగా సర్ది పడుకుంటా. సరేనా? రా, లేకపోతే బొక్కలు హృదయాన్ని చూసుకో. రెండు రోజులు అయితే స్కూల్ పోగలే, రెడీగా పోనీ టిఫిన్ చేసి పెడతాను. అమ్మా 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 కట్నకమ్మా, అమ్మా కట్నకమ్మా. రవలి 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 లేమ్మా, రవలి రవలి లేమ్మా. సీను, అరే సీను ఎక్కడున్నారా? రవలి హలో డాడీ, ఎక్కడున్నావు డాడీ? రవలి డాడీ డాడీ లేమ్మా. అరే ఏమైంది అసలు? అరే ఏమైంది బిడ్డ? అరే ఏమైంది? ఏమైంది? అంబులెన్స్ పోలేరా? దండం మీద డాక్టర్, నీకు కాలు ఉంది డాక్టర్, కొంచెం నా బిడ్డ బాగాలేదు, కొంచెం నా బిడ్డ అయ్యో నా బిడ్డ, అయ్యో నా బిడ్డ ఎట్లున్నదో ఏమో లోపల.
దేవుడా అయినా డాక్టర్ గారు మీ పాప కండిషన్ చాలా సీరియస్ ఉంది, డబ్బులు కట్టండి ఆపరేషన్. ఎవరిస్తారా ఎవరు అనిపించడం లేదయ్యా. మనకి ఏముందయ్యా, ఉన్నది ఒక తాళే అమ్మి పైసలు పట్టుకున్నాయ్యా. అరే సీను రాదా ఆ నవీన్ సేటు ఉంటాయి కదా, నవీన్ సేటు ఆ సేటు దగ్గర పోయి మంగళసూత్రం కూదబెట్టి డబ్బులు ఇస్తాను నా పేరు రేపు తీసుకెళ్ళ తొందర రారా కాపాడండి. హలో హలో రారా బాబు, ఇక్కడ మనం సిట్టింగ్ చేద్దాం. రారా బాబు, అరే నువ్వు రారా రారా. వాళ్ళు కొట్టగా 3-4 రోజులు అవుతా మామ క్రష్ అయ్యమా మంచిగా. డబ్బులు ఎక్కడే మామ మరి డబ్బులు ఎక్కడే మామ అన్నీ? అమ్మా చెల్లి హాస్పిటల్ కోసమని డబ్బులు ఇచ్చింది మిత్రం కదా, ఆ చైన్ తీసుకొచ్చి అమ్మేసినావా? అమ్మేసి నాకు మామ డాన్స్ చేద్దాం, డాన్స్ చేయబోతుందా మామ? అరే మామ ఎందుకు నవ్వుతున్నా నువ్వు? అరే ఇంకా 2 రోజులు ఏం చేద్దాంరా, డబ్బులు ఉన్నాయా? ఇంకా 2 రోజులు ఏం చేద్దాం, ఇవాళకైతే చాలు, మళ్ళీ రేపు కూడా ఓకేనా? డబ్బులు కట్టేశారా? కట్టాను, ఆపరేషన్ టైం అయింది. మీ అమ్మాయి చనిపోయింది, తీసుకెళ్ళండి. ఏం బాబు బాబు తీసుకెళ్ళా
సీనియర్ ఉన్నాడా నా బిడ్డ చచ్చిపోయింది మన బిడ్డ కనీసం కొడుకన్నా ఉండడో చచ్చిపోయినా బతుకుంటో తెలుస్తారే 3 రోజులు అయిందండి ఇప్పటికి సీనియర్ రాకపోయిందే అమ్మా అరే సీను అయినా చెల్లె హాస్పిటల్లో పడ్డప్పుడు నీకు పురుషులు ధరించి డబ్బులు తెమ్మని చెప్పినాం కదా ఆ డబ్బులు రాసి అప్పుడైనా వాళ్ళ కదా డబ్బులు రా అదంతా దొంగలు కొట్టుకెళ్ళారు దొంగరా అరే నాకు తెలుసురా అవి దొంగలు కొట్టుకపోలేదా నాకు తెలుసురా నీ దోస్తులతోటి ఎంజాయ్ చేస్తూ గంజాయి తాగుతూ ఆ డబ్బులు ఖర్చు పెట్టావు నాకు తెలుసురా నీరంటూ నా కడుపుని చెడ ఉంటుందా అదే బంగారు లాంటి బిడ్డ బతికితే బాగుండురా దాని బదులు నువ్వు చచ్చినా బాగుండురా నువ్వు చచ్చినా బాగుండురా ఇది యథార్థ సంఘటన మీకోసం వేసిన స్కిట్ కాదు ఈరోజు ఈ దేశంలో సో అందుకే అంటున్నాం ఈరోజు ఆ కొడుకు బంధాలు మరిచి చెల్లె రక్త సంబంధం మరిచి బంధాలు మరిచి అమ్మ నాన్న దుఃఖంలో ఉంటే కష్టంలో ఉంటే అండగా ఉండాల్సిన కొడుకు ఏమైందో గంజాయికి బానిసై చెడు స్నేహం బట్టి ఆ కుటుంబానికి తీరని లోటు చేసిండు ఆ కుటుంబాన్ని శోక సభలో ఉంచిండు ఇది తప్ప ఒప్ప ఇంకా ఏదమ్మా వద్దా ఇది రైతా రంగా అందుకోసం మీరు కూడా మనందరం రాబోయే రోజుల్లో మన ఇంటి పక్కన మన చుట్టుపక్కల వారు ఎవరు ఇలాంటి వాటికి బానిస అవ్వకుండా ఏం చేయాలి మన సార్లకి పెద్ద మనుషులకి పోలీస్ స్టేషన్కి ఎవరు అందుబాటులో ఉందో ఖచ్చితంగా స్కూల్లో వచ్చి టీచర్ చెప్తే పోలీస్ స్టేషన్ వాళ్ళే పట్టిస్తారు వాళ్ళ బతుకు బాగు చేస్తారు కాబట్టి నేను అనుకుంటా ఈరోజు ఒక గంజాయి డ్రగ్స్ తాగితే ఈరోజు సమాజంలో తల్లిని కొడుకు చంపుతున్నాడు కొడుకు తండ్రిని చంపుతున్నాడు తల్లి బిడ్డ చంపేస్తుంది అన్నదమ్ముల మధ్య ప్రేమ లేవు అన్న తమ్ముడి అన్నను అక్క చెల్లని ఇలా వరుస పెట్టుకుంటూ భార్యని భర్త చంపుకుంటూ ఈరోజు ఈ సమాజం భారతదేశంలో రోజు ఒక మూలన హత్యలు జరుగుతున్నాయి అందుకే మనం అంటున్నాం మనం మనుషులమా మృగాలమా మృగాలకు ప్రేమలు ఉండవు మనుషులకి గౌరవం ఉంటుంది కానీ ఏమవుతుంది ఏమైపోతుందన్నా మానవ లోకం ఎటువైపు వెళుతుందన్నా మానవ సమాజము ఏమైపోతుందన్నా మానవ లోకం ఎటువైపు వెళుతుందన్నా మానవ సమాజము ఎటువైపు వెళుతుందన్నా మానవ సమాజము హత్యలతో తెల్లారుతున్నది భారతదేశం హత్యలతో తెల్లారుతున్నది భారతదేశం ఆత్మహత్యలతో అల్లాడుతున్నది మానవ లోకం ఏమైపోతుందన్నా మానవ లోకం ఎటువైపు వెళుతుందన్నా మానవ సమాజము ఎటువైపు వెళుతుందన్నా మానవ సమాజము మనమందరం తల్లిదండ్రుల మాట వినాలి గురువుల మాట